హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ డిఎస్సి బిట్స్లో అడిగిన ప్రతి ఒక్క బిట్కి ఒక ఆన్సర్స్ అనేవి తెలుసుకుందామండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా షిఫ్ట్లు వైజ్గా జరిగినాయి కాబట్టి ఈ బిట్స్ రిపీట్ అవ్వచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఏమైనా చేంజెస్ వస్తే కనుక మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే ప్రతి ఒక్క బిట్ అనేది ప్రతి ఒక్క వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఏవైతే సైన్స్కి సంబంధించి అండ్ అలాగే సోషల్కి సంబంధించి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూడలేదు, ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లేకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు అన్ని వీడియోస్ అనేవి ప్లేలిస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ శతపథ బ్రాహ్మణ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆప్షన్ 1 యజుర్వేద. శతపథ బ్రాహ్మణం అనేది దేంతో సంబంధించింది అంటే యజుర్వేదానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ద ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. భారతీయ మహిళా సంఘం అనేది అన్నె బీసెంట్ గారు స్థాపించారు. నెక్స్ట్ ద ప్లానెట్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. ఎక్కువగా అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది అంటే ఆప్షన్ 2 జూపిటర్, గురుగ్రహం అంటారు. నెక్స్ట్ ద ఫస్ట్ 2 మేజర్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్. వరి పంటలో అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి? మొదటి స్థానం అంటే ఆప్షన్ 1 వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 వారణాసిలో. పూర్ణ స్వరాజ్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఇయర్. పూర్ణ స్వరాజ్య దినోత్సవం అనేది 1930 సంవత్సరంలో జరపబడింది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ టు రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్. రాజ్యసభకు భారత రాష్ట్ర నియమించబడు వ్యక్తుల సంఖ్య 12. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద కంట్రీ విల్ హోస్ట్ 45th జీ సబ్మిట్ 2009. 2019 45th జియో సబ్మిట్ అనేది ఎక్కడ జరిపారు అంటే ఆప్షన్ 2 ఇటలీ అన్నమాట. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అంటారు. న్యూటన్స్ ఫస్ట్ లాని. 3 లాస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీడియో టేప్ వాజ్ ఇన్వెంటెడ్ బై. వీడియో టేప్ను కనుగొన్నది ఆప్షన్ 3 చార్లెస్ గిన్స్బర్గ్. దిస్ ఈస్ ద ఓన్లీ ఎలిమెంట్ ఇన్ విచ్ న్యూట్రాన్స్ ఆర్ నాట్ ప్రెజెంట్. న్యూట్రాన్స్ లేనిది ఏ ఎలిమెంట్ అంటే హైడ్రోజన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. జన్యు శాస్త్ర పితామహుడు గ్రిగర్ జాన్ మెండల్. ఫస్ట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ ల్యాన్. WLAN ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. అండ్ కంప్యూటర్కి సంబంధించి వీడియో అనేది అయితే మా ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది. అన్ని బేసిక్ మీద అడుగుతానండి కంప్యూటర్ గురించి అడిగితే. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ద ప్రెజెంట్ ఇండియన్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఈజ్. ప్రెజెంట్ వచ్చేసి శ్రీ గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఆప్షన్ 3 ఆగస్ట్ 7. జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం ఆగస్ట్ 7న జరుపుకుంటారు. నెక్స్ట్ దిస్ స్పోర్ట్స్ ఉమెన్ ఈజ్ ద సోల్ ఫీమేల్ టు ఫీచర్ ఇన్ 2017 ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్. ఆప్షన్ 3 సెరెనా విలియమ్స్. 2017 ఫోర్బ్స్ జాబితా ప్రకారం బెంగాల్ హూ దిస్ ట్రోఫీ ఆఫ్ ఎ రికార్డ్ 32nd time after beating host Goa 1-0 in the final. Option 1 Santosh Trophy. The hero of Kalidasa's Malavikagnimitram was option 2 King Agnimitra. The leading country that produces cloves in the world. Option 4 Indonesia. ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఇండోనేషియా. నెక్స్ట్ లాస్ట్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లీగలైజ్ ఈక్వల్ పే ఎట్ వర్క్ ప్లేస్ ఈజ్ ఆప్షన్ 2 ఐస్లాండ్. నోబెల్ ప్రైజ్ ఈజ్ గివెన్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ నోబెల్. అశోక చక్ర ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ హ్యాస్ దిస్ నెంబర్ ఆఫ్ స్పోక్స్ 24. ఆప్షన్ 3. ISRO launches a record of 104 satellites into the space on option 3 15th February 2017. Hypermetropia can be corrected with option 1 convex lens.
సో దీన్ని దీర్ఘ దృష్టి అంటారు. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఆప్షన్ 4 ఇంగ్లీష్. Prince of Wales Museum is located at Mumbai. Option 2 is the right answer. The state animal of Andhra Pradesh is option 1 black buck. So Krishna Jinka. The 4 districts of the Rayalaseema region are option 4 Anantapur, Kurnool, Chittoor, Kadapa. So Kadapani YSR జిల్లా అని కూడా అంటారు. YSR district. The host of FIFA World Cup 2018 was, so 2018లో FIFA World Cup ఎక్కడ జరిగింది? Option 2 రష్యా. The first BRICS Film Festival was organized at New Delhi. Option 3 is the right answer. The only riverine major port in the country is option 2 Kolkata Port. దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు కోల్కతా ఓడరేవు. Ball point pen was invented by option 1 John J. Loud. The affected organ due to pneumonia is option 2 lungs. The first country to implement family planning is option 4 India. The longest river in the world is Nile River. Option 2 is the right answer. The capital of France. France యొక్క capital Paris. Option 4. The 5th Asian Defence Minister meeting was held on 19th and 20th October 2018 at option 3 Singapore. So 2018లో వచ్చేసి ఆసియా రక్షణ మంత్రుల సమావేశం అనేది సింగపూర్లో జరిగింది. నెక్స్ట్ వరల్డ్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, సో ప్రపంచ ధరిత్రి దినోత్సవం వచ్చేసి ఆప్షన్ 4 22nd April. ద ఆథర్ ఆఫ్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఆప్షన్ 2 గుప్తా పీరియడ్. సో ఈ క్వశ్చనే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ పేపర్లో అయితే చూడండి. One of the following instrument is used to measure humidity in air. Option 2 hygrometer. హ్యూమిడిటీ, సో ఆర్ద్రతను గాలిలోని ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగపడే పరికరం హైగ్రోమీటర్. ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్. ఆప్షన్ 4 లిస్బన్. ద పర్సన్ హూ యాక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ USA ఫర్ ఎ లాంగ్ పీరియడ్. ఆప్షన్ 1 ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. ద కరెక్ట్ క్రోనాలజికల్ order of the person who worked as the president of India. So option 4 V.V. Giri, Fakhruddin Ali Ahmad, R. Venkateramana, K.R. Narayana. The longest road cum rail bridge in India constructed on the river Brahmaputra. Option 3 is the right answer. Khushi scheme of Odisha is intended for, so ఎందుకు ఈ ఖుషీ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అడాలసెంట్ గర్ల్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఆఫ్ 6 to 12 క్లాసెస్ వరకు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఈస్ లొకేటెడ్ ఎట్ వారణాసి. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. యాజ్ ఎ మార్క్ ఆఫ్ 150th year invention of these sweet food item, a postal stamp was released in the year 2018. Option 4 rasgulla. సో 150 years అనేవి కంప్లీట్ అయిందనమాట అది స్టార్ట్ చేసి. సో ఈ రసగుల్లా అనేది కనిపెట్టి. పోస్కో యాక్ట్ ఈస్ కన్సర్న్డ్ టు ద లా టు ఆప్షన్ 3 ప్రొటెక్ట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years, జెండర్ న్యూట్రల్ లా. సో పోస్కో అనేది ఎందుకు చట్టం స్టార్ట్ చేశారనేది. ద ఆపద ప్రబంధన్ పురస్కార్ ఆన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద నేమ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 4 ఎందుకు సో ఏ పేరు మీద ప్రవేశపెట్టడం జరిగిందంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఆఫ్ ఎంఎస్పి. ఎంఎస్పి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్. ఆప్షన్ 2. ద 26th నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 2018 వాజ్ హెల్డ్ ఎట్ ఆప్షన్ 3 భువనేశ్వర్. E-Drishti సాఫ్ట్వేర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ది సెంట్రల్ మినిస్టర్. ఆప్షన్ 4 రైల్వేస్. సో రైల్వేస్కి సంబంధించి E-Drishti అనేది స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీ రామ్నాథ్ కోవింద్ టుక్ ఓత్ యాజ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 25th July 2017. సో ఆయన తర్వాత వచ్చిన ఆర్బీఐ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎన్నికయ్యారని కూడా అడగొచ్చు. సో ప్రెసిడెంట్ వచ్చేసి ద్రౌపది ముర్ము. సో 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి అంటే 25th July నుంచి. సో 2022న 25th
జూలై. సో సేమ్ డేట్ అనమాట. కానీ ఇయర్ వచ్చేసి 2022 నుంచి ఈమె ప్రెసిడెంట్గా ఉన్నారు. ద నేమ్ ఆఫ్ ద న్యూ షేప్ ఆఫ్ హ్యూమన్ ఎపిథెలియల్ సెల్ ఇన్వెంటెడ్ బై సైంటిస్ట్ స్కూటాయిడ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మానవ ఉపకళాకణాలను యొక్క కొత్త ఆకారం పేరు స్కూటాయిడ్. ఎవరు ఏ శాస్త్రవేత్త కనిపెట్టారు అంటే స్కూటాయిడ్. స్టీమ్ ఇంజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై. స్టీమ్ ఇంజన్ అనేది జేమ్స్ వాట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ మిలిటరీ అకాడమీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1932. సో అకాడమీ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే 1932. ఆన్ ద యూవ్ ఆఫ్ బుద్ధ జయంతి ద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ లుంబిని ఆన్ 30th April 2018. సో 2562వ బుద్ధ జయంతిని పురస్కరించుకొని లుంబినిలో అంతర్జాతీయ బౌద్ధ సమావేశం జరిగిన తేదీ 30 April 2018. 29th June is observed as option 2 National Statistics Day. The author of the book India Another Millennium, Romila Thapar. Option 2 is the right answer. సో బుక్స్ ఎవరు రాశారు, సో ఇలా డేట్స్ ఇచ్చేసి ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి అనేది కూడా అడగొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్క బిట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సర్దార్ సరోవర డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ దిస్ రివర్. ఆప్షన్ 2 నర్మదా రివర్ మీద సర్దార్ సరోవర డ్యామ్ అనేది స్థాపించడం జరిగింది. ద 45th ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆప్షన్ 3 డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ సో ప్రెజెంట్ వచ్చేసి కూడా ఆయనే. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ UNO ఈజ్ లొకేటెడ్ ఎట్ రోమ్. ఆప్షన్ 1. When the 3 primary colors red, green, blue are combined in subtractive color mixing, the color obtained. సో ఈ 3 కలర్స్ అనేవి మిక్స్ చేస్తే కనుక బ్లాక్ కలర్ అనేది ఏర్పడుతుంది. రెడ్, గ్రీన్, బ్లూ. ద స్టేట్ ఇన్ విచ్ కుండలన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్. ఆప్షన్ 1 తమిళనాడు. ద ఫస్ట్ యంగ్ ఫీమేల్ టు కాంక్వర్ మౌంట్ ఎవరెస్ట్. ఆప్షన్ 2 మాలవత్ పూర్ణ. అమెరికా డ్రాప్డ్ అటామిక్ బాంబ్ ఓవర్ దిస్ రీజియన్ ఆఫ్ జపాన్ ఆన్ 6th August 1945. హిరోషిమా. ఇది అందరికీ తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఈజీ కూడా. ఈ బిట్ అనేది అందరికీ ఫ్లోలోనే వచ్చేస్తుంది. జసిండా ఆర్డర్న్ ఈజ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ ద పాస్ట్ 150 years. న్యూజిలాండ్. ఆప్షన్ 3 యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారంటే న్యూజిలాండ్లో. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బయోజియోగ్రాఫిక్ జోన్స్ ఇన్ ఇండియా ఆర్ 10. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుంచికల్ వాటర్ ఫాల్స్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ ద వాటర్ కోర్స్ ఆఫ్ ద రివర్. ఆప్షన్ 1 వరాహి రివర్. సో జలపాతం కుంచికల్ జలప్రాంతం అనేది ఏ నది ప్రవాహంలో ఉంది అంటే వరాహి నది. అది అతి ఎత్తైనది అనమాట. ద సెకండ్ లార్జెస్ట్ సబ్ ట్రాపికల్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అరేబియన్. ఆప్షన్ 2 రెండవ అతిపెద్ద ఉష్ణమండల ఎడారి అనమాట. లా నినో ఫినామినా అకర్స్ ఇన్ ద రీజియన్ ఆఫ్ దిస్ ఓషన్. ఆప్షన్ 3 ఈక్వటోరియల్ రీజన్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. ద ఆర్టికల్ దట్ డీల్స్ విత్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్. ఆప్షన్ 2 368 ప్రకరణ అంటారు. సువర్ణ రేఖ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దిస్ స్టేట్. ఆప్షన్ 3 జార్ఖండ్. ద స్లింగ్ సైక్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఆప్షన్ 4 హ్యూమిడిటీ. స్లింగ్ సైక్రోమీటర్ అనేది దేన్ని కొలవడానికి అంటే ఆర్ద్రత, హ్యూమిడిటీని కొలవడానికి యూజ్ చేస్తారు. చైర్మన్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్. సో ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్. ఆప్షన్ 1 కేసీ నియోగి అంటారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. సో IMF యొక్క ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ ఆప్షన్ 4 27th December 1945 ఏర్పాటు చేయడం అమల్లోకి వచ్చిందనమాట. ఎమంగ్ ద ఫాలోయింగ్ దిస్ స్టేట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్. ఆప్షన్ 4 ఉత్తరాఖండ్లో ఎక్కువగా లోక్సభ సీట్స్ అనేవి ఉన్నాయి. The process of producing chain reactions due to fission of uranium was the first suggested by option 1 Enrico Fermi. The constituent metals of bell metal bronze are option 3 copper and tin. Thank you for watching this video.